ఈ అనంత విశ్వం ఏ ఆకారంలో ఉండవచ్చు? దానికంటే ముందుగా భూమి గుండ్రంగా ఉందని ఎలా కనుగొన్నామో తెలుసుకుందాం. మొదటిగా చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో గణితంలో ప్రసిద్ధుడు తత్వవేత్త అయిన పైథాగరస్ చంద్రగ్రహణంలో భూమి నీడ ఎల్లప్పుడూ గుండ్రంగా ఉంటుందని గమనించి భూమి కూడా గుండ్రంగా ఉంటుంది అని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించాడు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ప్లేటో భూమి పరిపూర్ణమైన గుండ్రం అని తన తత్వశాస్త్రంలో పేర్కొన్నాడు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అరిస్టాటిల్ ఈయన కూడా అనేక పరిశోధనలు చేసి సముద్రంలో నౌక చాలా దూరం ప్రయాణం చేశాక తీరం నుండి చూస్తే నౌక యొక్క అడుగు భాగం కనబడకపోవటాన్ని గమనించాడు. అంతేకాకుండా చంద్రగ్రహణంలో భూమి నీడ ఎల్లప్పుడూ వలయాకారంలో ఉండటాన్ని కూడా గమనించాడు. ఈ కారణాలతో భూమి గుండ్రమని బలమైన ఆధారాలతో నిరూపించాడు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఎరటోస్థెనిస్ అయితే భూమి గుండ్రంగా ఉండడమే కాక దాని యొక్క పరిమాణం కూడా నిర్ధారించాడు. ఫెర్డినాండ్ మ్యాగ్లెన్ మాత్రం క్రీస్తు శకం 1519, 1522 మధ్యలో సముద్రయాత్ర చేపట్టాడు. అయితే మ్యాగ్లెన్ మరణించిన అతని యొక్క బృందం మాత్రం జువాన్ సెబెస్టియన్ ఎల్కానో భూమిని చుట్టి మొట్టమొదటిసారి పూర్తి ప్రదక్షిణ చేశారు. అంటే ఎక్కడ ప్రారంభించారో మళ్ళీ అక్కడికే వచ్చారు. భూమి గుండ్రంగా ఉందని ప్రత్యక్ష అనుభవానికి ప్రమాణం ఇచ్చింది యాత్ర. ఈ అనంత విశ్వంలో భూమి మాత్రమే కాకుండా ఒక పరమాణువు మొదలుకొని గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు అన్నీ గుండ్రంగానే ఉంటాయి. దీనిని బట్టి ఈ అనంత విశ్వం కూడా గుండ్రంగానే ఉండవచ్చు. ఒక ప్రయోగం ద్వారా ఈ అనంత విశ్వం గుండ్రంగా ఉందని రుజువు చేయవచ్చు. ఒక లైట్ని మనం అనంత విశ్వంలోకి పంపిస్తే అది కొన్ని బిలియన్ లైట్ ఇయర్స్ దూరం ప్రయాణం చేశాక మళ్ళీ తిరిగి అది మొదటి స్థానానికి వస్తుంది. ఈ ప్రయోగం ద్వారా అనంత విశ్వం గుండ్రంగా ఉంటుందని రుజువు చేయవచ్చు. మరి ఈ విశ్వం గుండ్రంగా ఉంటే అవతల ఏముంటుందనే సందేహం మాత్రం వద్దు. ఎందుకంటే ఇది ఒక అనంతమైన వృత్తం. ఈ ప్రయోగం మన ఊహ వరకే, ప్రాక్టికల్గా సాధ్యపడదు. ఎందుకంటే మనం శూన్యంలో ఎంత శక్తివంతమైన లైట్ని పంపినా దానికి ఎన్నో ప్రతిబంధకాలు ఎదురై చివరికి మసకబారి కాంతి పూర్తిగా ఆగిపోతుంది. కాబట్టి అది మళ్ళీ మొదటి స్థానానికి రావడం మాత్రం అసాధ్యం.